మోస్ట్ అప్కమింగ్ ఫిక్షన్ ఎపిక్ కల్కి 2898 AD భారీ అంచనాలతో కూడిన ట్రైలర్ విడుదలకు కేవలం 3 రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో మేకర్స్ మూవీపై ఉన్న ఎక్సైటింగ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లబోతున్నారు. మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన అశ్వత్థామ అవతార్లో ఉన్న కొత్త పోస్టర్ ను సోషల్ మీడియాలో లాంచ్ చేశారు. అమితాబ్ యుద్ధభూమి మధ్యలో నిలబడి అస్త్రాన్ని పట్టుకుని నుదుటిపై ఒక దివ్య రత్నాన్ని ధరించి యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లుగా కనిపించారు. అతని వెనుక ఒక లైఫ్ సైజ్ వెహికల్ తో పాటు కొంతమంది వ్యక్తులు నేలపై పడి ఉండటం గమనించవచ్చు. అతని నిరీక్షణ మోగుస్తుంది. 3 రోజుల్లో #కల్కి 2898 AD ట్రైలర్ జూన్ 10న విడుదల అని సోషల్ మీడియాలో షేర్ చేశారు మేకర్స్. అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్ర మధ్యప్రదేశ్లోని నెమావార్ నర్మదా ఘాట్ వద్ద ఒక మ్యాసివ్ ప్రొజెక్షన్ ద్వారా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా నెమావార్ నర్మదా ఘాట్ల ఎంచుకోవటం గొప్ప ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఎందుకంటే అశ్వత్థామ ఇప్పటికీ నర్మదా మైదానంలో నడుస్తాడని నమ్ముతారు. ఈ మూవీ తన పాత్ర కోసం అభిమానుల్లో మరింత ఎగ్జైట్మెంట్ పెంచింది. కల్కి 2898 ADలో ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పడుకొని, దిశా పటాని సహా ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. విజనరీ డైరెక్టర్ నాగాశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. మల్టీ లింగ్వల్ టెక్నాలజీ ఇన్స్పైర్డ్ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ ఫ్యూచర్ లో సెట్ చేయబడింది. ఈ చిత్రం 2024 జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. యుద్ధభూమి మధ్య నుదిటిపై ఒక దివ్య రత్నాన్ని ధరించి చేతిలో అస్త్రంతో యుద్ధానికి సిద్ధం అన్నట్టుగా ఆయన కనిపించారు. బ్యాక్ డ్రాప్ లో ఒక పెద్ద వెహికల్ తో పాటు కొంతమంది వ్యక్తులు నేలపై పడి ఉండటం ఆసక్తిని పెంచుతుంది. నాగశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కమల్ హాసన్ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. దీపికా పడుకునే, దిశా పటాని హీరోయిన్స్. విదేశాల్లో కలికి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి. కేవలం ఒక్కరోజు నివిడి సుమారు 5,000 టికెట్లు అమ్ముడుపోయినట్లు సమాచారం. ఇంకా 3 వారాల టైం ఉన్న నేపథ్యంలో సులభంగా సలార్ ట్రిపుల్ రికార్డులో బాధలు కొట్టడం ఖాయమని ఓవర్సీస్ బయర్స్ ధీమాగా చెబుతున్నారు. ఇప్పటిదాకా 116 లొకేషన్లకు సంబంధించి బుకింగ్స్ జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య గణనీయంగా పెరగనుంది. హాలీవుడ్ మూవీ క్వైట్ ప్లేస్ కొత్త భాగం రిలీజ్ కు సమాంతరంగా ఉండటంతో భారీ సంఖ్యలో స్క్రీన్లను దక్కించుకునేందుకు ఇది అడ్డంకిగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో జూన్ 20 తర్వాత ఏ నిమిషమైనా ఆన్లైన్ అమ్మకాలు షురూ అవుతాయి. ఫీవో చూస్తుంటే బుక్ మై షో, పేటిఎం లాంటి యాప్స్ నిమిషాల వ్యవధిలో క్రాష్ కావడం ఖాయంగా తెలుస్తున్నది. అసలే ఫ్యాంటసీ మూవీ, అందులోనూ ప్రభాస్ తో 600 కోట్లతో నిర్మించిన గ్రాండర్ మూవీ. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి దిగ్గజాలు నటించారు. హైప్ కి ఇంతకన్నా ఏం కావాలనేది ఫ్యాన్స్ మాట. ఇదంతా ఎలా ఉన్న ప్రమోషన్ల వేగం పెంచాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. జాతీయ స్థాయిలో ఎదురు చూస్తున్న పాన్ ఇండియా మూవీగా కలికి బద్దలు కొట్టే రికార్డులు మామూలుగా ఉండవు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియోకి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.